ప్రభునామమునకు ఘనత కలుగును గాక. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ప్రియమైనటువంటి దేవులారా, మరి యూదా వారికి ప్రవక్తగా ఇర్మియా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. సిద్కియా పరిపాలన కాలంలో దేవుడనే యెహోవా యొద్ద నుంచి దేవుడిచ్చినటువంటి వాక్కులు వారికి ప్రకటన చేయగా అది ఆ ప్రజలకు నచ్చలేదు. మరి ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉండువారు ఖడ్గము చేతనైనను, క్షామం చేతనైనను, తెగులు చేతనైనా చతురు గాని కల్దూలి యొద్దకు బయలుదేరి వెళ్ళిపోవారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు మీ ప్రాణమును దక్కించుకుందురు, వారు బ్రతుకుదురు అని దేవుడు సెలవిస్తున్నాడని ఇర్మియా వారితో సెలవిస్తే వారికి నచ్చలేదు. వారు రాజు దగ్గరికి వెళ్ళి, ఈ ప్రవక్త మనల గురించి చెడు ప్రచారం చేస్తున్నాడు, అతని మాటలను బట్టి పట్టణంలో ఉన్న వాళ్ళ గుండెలు బలహీనమైపోతున్నది, కాబట్టి అతడు ఎంత మాత్రం బ్రతకటానికి వీల్లేదు అని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే సిద్కియా రాజు, అతడు మీ వశంలో ఉన్నాడు, మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఆయన్ని పట్టుకొని రాజకుమారుడు మల్కియా గోతులో ఆయన దించుతున్నట్టు మనం చూస్తున్నాం. ఆ గోతులో నీరు లేదు, బురద ఉండిను. ఆ బురదలో ఇర్మియా దిగబడేను అని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని మాకు ప్రకటించినందుకు దేవుడు వారికి దేవుని బిడ్డ అయినటువంటి ఇర్మియాకు వారు కఠినమైన శిక్ష విధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధించబడినటువంటి శిక్షను బట్టి ఇర్మియా 3 దినాలు ఆ గోతులో ఉన్నప్పుడు మరి ఆ యొక్క రాజభవనంలో ఉన్నటువంటి షండుడైనటువంటి ఎవీల్ మెరోదకు ఏం చేశాడంటే, రాజా, ఆ ప్రవక్త పట్ల చేస్తున్నది న్యాయం కాదు. అతను 3 దినముల నుంచి ఆ గోతులో ఉన్నాడు, అతనికి ఆహారం లేదు, అతడు ఆ గోతులో చనిపోతుందంటే నువ్వు వెళ్ళి అతన్ని బయటికి తీయమని మరలా సిద్కియా ఆ షండుడితో చెప్పినప్పుడు 30 మందిని వెంటబెట్టుకొని పోయి సిద్కియాని ఆ గోతులో నుంచి బయటికి తీస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి బయటికి తీయబడినవాడై ఇర్మియా చెరసాల్లో నివసించను అని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇర్మియాతో దేవుడు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు, 20వ వాక్యంలో చెప్పినాడు, నేను విడిపించుటకు, నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉండేదను అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం చొప్పున వారు ఆయన్ని చెరసాల్లో వేసిన, గోతులో వేసిన, బురదగుంటలో వేసిన అక్కడ అతను చనిపోవటానికి దేవుడు ఒప్పుకోలేదు. ఎవరైతే ఆ పని చేస్తున్నారో వారి ద్వారానే ఆయన్ని విడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇర్మియా బబులోను రాజు ఆ యొక్క యూదా దేశమును పట్టుకున్నప్పుడు చెరసాల నుంచి విడుదల పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు ఒక మాట ఇస్తే నెరవేర్చేవాడై ఉన్నాడు. మనకు కూడా దేవుడు మాట ఇచ్చున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసం కలవు, లేకపోతే మీకు చెప్తాను, నేను వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. కాబట్టి మనం ఎప్పటికైనా తండ్రి ఇంటికి వెళ్ళవలసిన వారమే. దేవుడు తీసుకెళ్తానని చెప్పున్నాడు కనుక ఆ మాట వాగ్దానం మన మనసులో పెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా లేదా వాక్యానుసారమైన జీవితం జీవించినట్లయితే మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, మరి కీర్తనలు 40లో కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, జిగటగల దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తువాడు నువ్వే, నా పాదములు బయటికి తీసి బండ మీద స్థిరపరచువాడు నువ్వే అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా పర్వాలేదు, దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు తప్పకుండా మనల్ని విడిపించి స్థిరపరిచి ఒక మంచి జీవితాన్ని మనకి ఇచ్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అటు దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మేము ఎలాంటి హీనమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని విడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు నువ్వై ఉన్నావని మేము నమ్ముచున్నాం, స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ఆనుకొని నీ యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకునేటట్టు సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.